వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ప్రియులారా, చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని ప్రభువారు మొట్టమొదటిగా చేసిన యేసుక్రీస్తు వారు మొదటి ప్రసంగం. ఈ మత్తయి సువార్తను మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు చేసిన 5 ప్రసంగాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇది. ఎందుకంటే 5వ అధ్యాయంలో రాయబడిన ఒక ప్రసంగం. ఇది దీర్ఘ ప్రసంగం. 5, 6, 7 అధ్యాయాల్లో కూడా అద్భుతమైన యొక్క ప్రసంగాన్ని చేశాడు. ఇది మానవ జాతికి యావత్తు కూడా స్ఫూర్తినిచ్చే సందేశం. ప్రియులారా, దీంట్లో ఎన్నో విషయాలు ప్రభు తెలియపరచడం జరిగింది. మరలా 10వ అధ్యాయంలో శిష్యుల కొరకు ఒక ప్రసంగం చేశాడు. 13వ అధ్యాయంలో పరలోక రాజ్య మర్మాలని తెలియపరిచాడు. అలాగే 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిశీలన గురించి ఆయన మరొక ప్రసంగాన్ని చేసినట్లుగా చూస్తాం. అలాగే 24 అధ్యాయము మనం చూస్తే 27 అధ్యాయాలు చూస్తే యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించిన వర్తమానాలని ప్రభు తెలియపరిచాడు. ప్రియులారా, ఈ యొక్క మత్తయి సువార్తలో అద్భుతమైన విషయాలు ప్రభు తెలియపరిచినట్లుగా ఈ యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ యొక్క ప్రసంగము చాలా అద్భుతమైనది. ప్రియులారా, ఈ యొక్క ధన్యత పరలోక రాజ్యానికి. ఎందుకంటే మనం ఎంత ప్రయాసపడుతున్నా సరే, ఎన్ని రకాలుగా కష్టపడుతున్నా సరే, మన యొక్క గోల్ ఒకటి. ఏంటిది? ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలని? ఏదో తినటానికి త్రాగటానికి భూమి మీద బ్రతకాల్సిన అవసరం లేదు. తిండి కోసం త్రాగటం కోసం కాదు, కానీ ఈ లోకంలో ఏదో సంపాదించుకోవటం అనేది కాదు, కానీ ఒకటి సంపాదించాలి. అదేంటంటే ప్రతి మనుషుడు కూడా ఈ భూమి మీద నేను చనిపోయిన తర్వాత నాకు ఒక జీవితం ఉంది, ఆ జీవితాన్ని నేను సంపాదించుకోవాలి. అది పరలోకంలో నిత్యత్వం ఉండే జీవితం. అది దాని కొరకు నేను వెళ్ళాలి, నేను రక్షించబడాలి అని అవగాహన కలిగిన వ్యక్తిగా బ్రతకాలి. ఈ భూమి మీద ఉండగా ఈ సమయం అయిపోయింది అనుకోండి, జీవితం అయిపోయింది అనుకోండి, దాని ఎంత కొట్టుకున్నా సరే ప్రయోజనము లేదు. సమయం ఉండగానే ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లుని చక్కబెట్టుకోవాలంటారు. అలాగే దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, దైవజనులు మనకు అందుబాటులో ఉన్నప్పుడు, దేవుని యొక్క కృపాద్వారాలు మనకు తెరవబడి ఉన్నప్పుడే మన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకుని ప్రభువుని అంగీకరించే వారిగా మనం ఉండాలని ప్రభు నామములో మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ప్రియులారా, ఇంకెవరైనా రక్షణ పొందినవారు, ఇంకెవరైనా సరే ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు, ఇంకా ప్రభువులు ఇంకా సరైన అవగాహన లేకుండా జీవిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేకంగా ప్రియులారా మీకు వందనాలు తెలియపరుస్తూ చెప్తున్నది ఏంటంటే, ఆ యొక్క ఆత్మరక్షణ యొక్క విలువలు మీరు గుర్తించండి. పరలోక రాజ్యం లేకుండా మనమెంత ప్రయాసపడి భూమి మీద ప్రయోజనమో లేదు. ఎవరికి లేని ధన్యతలో ప్రభువు తను నమ్ముకున్న వారికి నవ్వుతున్నాడు. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం నిత్యత్వం ఉండేది. అది నిత్యత్వంతో కూడింది. అది యుగాలు, తరతరాలు, కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే మానవుడి కొరకు దేవుడు తండ్రి దేవుడి చెంతకు వచ్చిన రాజ్యం అది. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుని ఆ రాజ్యానికి చాలగలిగే కృపను మనం పొందుకోవాలని ప్రభునామములో మీకు అందరూ కూడా మనం చేస్తూ ఈ మాటలకు ముందుకెళ్తున్నాను. ప్రియుల, ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు ఈ కొండ మీద చేసిన ప్రసంగాన్ని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు పండితులు. ప్రియులారా, దీనిని ఎందుకంటే కొండ మీద ప్రసంగము అని చెప్పి అంటారు. ధన్యతల ప్రసంగం, ధన్యతల కొండ అని కూడా అంటారు దీన్ని, ధన్యతల ప్రసంగం. ఎందుకంటే పరలోకంలో ఎవరు ధన్యులుగా ఉంటారు? ఎందుకంటే వారి ధన్యత ఎవరికి అనుగ్రహించబడుతుంది? ఒక పిఎం అంటే ధన్యుడా, ఒక సీఎంగా ధన్యుడా అంటే కాదు. ఈ భూమి మీద ఏ రకమైన యొక్క అధికారులైనా, ఏ విధమైన పరిపాలకులైనా, ఈ లోకంలో ఉన్న ఎలాంటి యొక్క ఉద్యోగాల ఆఫీసర్స్ అయినా, ఎంత హోదాలో ఉన్నా సరే, ఈ ప్రపంచ మేధావులైనా సరే ప్రియులారా, వారి ధన్యులు అని చెప్పి అనుకునే దేవుని వాటిని ఉదహరించదు. కొంతమందిని మాత్రమే ధన్యులని చెప్పి అంటుంది. ధన్యులంటే ప్రత్యేకించబడిన వారు, ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు, ధన్యులంటే మంచివారు, గొప్పవారు. ఆ ధన్యతను ఎవరికి ఇచ్చాడంటే 9 మందికి ఇచ్చాడు ప్రభువారు. 9 ధన్యతల గురించి పరిశుద్ధ గ్రంథము. ఎందుకంటే ఈ వాక్య భాగంలో, ఈ ప్రసంగంలో మనకు ప్రభు తెలియపరచడం జరిగింది. దీన్ని చూసి చాలా మంది ప్రభావితం చెందారు. ఎంతో మంది వ్యక్తులు ప్రియులారా, ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడని చెప్పంటున్న మహాత్మా గాంధీ కూడా
ఈ యొక్క కొండ మీద ఉన్న ప్రసంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పనుకునే మాటలు తీసుకుని అహింస సిద్ధాంతం ద్వారా ఆయన స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అనేక మంది గుండెల్లో రగిలించింది మంటనే, అనేక మంది హృదయాలను కలిగించింది. ఎవరు కూడా చెప్పని యొక్క మాటలు, ఎవరికి తెలియని యొక్క బోధనేశ్వర ప్రభువారు ఈ సర్వ మానవాళికి కూడా బోధించాడు ప్రియులారా. ఎందుకంటే ప్రభు యొక్క మాటలు ఎవరైతే లోకములో గ్రహించగలుగుతారో వారు పరలోక రాజ్యానికి వారసులు కాగలుగుతారు. ఈ లోక సంబంధమైన విషయాలు కాదు ప్రభు చెప్పింది, పరలోక సంబంధమైన విషయాలు, మానవ జీవితానికి చాలా అవసరమైన విషయాలు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అలాంటి పరలోక రాజ్యానికి మనము చేరాలంటే ఇక యేసు ప్రభు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెప్పి అంటున్నాడు. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది, ఆకాశమును చూడండి భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక చున్నైనను తప్పిపోదు అని చెప్పి రాశాడు. ధర్మశాస్త్రం అంటే ఏమనుకుంటున్నారు? ధర్మశాస్త్రం అని చెప్పండి దేన్ని ధర్మశాస్త్రం అంటారు? అవగాహన ఉందా? ఆలోచన ఉందా? ధర్మశాస్త్రం అంటే దేన్ని అంటారు? మోషే ధర్మశాస్త్రం ఉంది అంటే మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు, విధులు, శాసనములు, న్యాయ సూత్రాలు, నైతిక విలువలతో కూడింది ధర్మశాస్త్రం అంటే. వీటన్నిటిని కలిపి ధర్మశాస్త్రం అంటారు. దేవుడు అనేక విధాలుగా ధర్మశాస్త్రాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ప్రియుల, ఈనాడు ఆర్డర్ ఎందుకంటే ఫాలో అవుతున్నారంటే, మరి కోర్టులు న్యాయము ఫాలో అవుతున్నారంటే, ఏదైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ లా ప్రకారంగా, ఈ యొక్క ధర్మ ప్రకారంగా, ఈ చట్టం ప్రకారంగానే ఈ ప్రపంచం యావత్తు కూడా ఫాలో అవుతున్నట్లుగా చూడగలుగుతాం మనం ప్రియులారా. ఇది ప్రపంచానికి, మానవ జాతికి యావత్తు కూడా ఇవ్వబడిన ధర్మశాస్త్రం. దీంట్లో ఉన్న విషయాలను తీసుకుంటారు. తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్ష, ఇలాంటి యొక్క విధానం అని చెప్పి అనుకుని ధర్మశాస్త్రాన్ని మనం గ్రహించగలుగుతాం. దాన్ని చక్కగా మనం చదవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, వినగలిగితే. ప్రియులారా, ఇక్కడ చూస్తే దీన్ని క్రైస్తవ నీతి శాస్త్రం అని కూడా అంటారు. నీతి శాస్త్రం అంటే దీంట్లో ఏముంది? నీతి ఉంది. అలాగే దీన్ని ధర్మశాస్త్రం అంటే క్రీస్తు ధర్మశాస్త్రం అని కూడా అంటారు. ధర్మశాస్త్రాన్ని చాలా మంది ఎందుకంటే పోలేదు కనుక దాన్ని అది ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి ధర్మశాస్త్రాన్ని, దాన్ని తప్పిపోకూడదని చెప్పనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ధర్మశాస్త్రానికి వచ్చి 4 విషయాలు నేను చెబుతాను. ధర్మశాస్త్రము కొంత కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము కొంత నెరవేర్చబడి, ఆ నెరవేర్చబడింది కొట్టివేయబడింది. దాన్ని అనుసరించాల్సిన అవసరత లేదు. ధర్మశాస్త్రం అనేది మరలా కొంత చేర్పులు మార్పులు జరిగినాయి. ఆయన చేర్చొచ్చు, మార్చొచ్చు. ఆయనకి అధికారం కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వాడికి చేర్పులు మార్పులు చేసే అధికారం కలిగిన వాడు. ధర్మశాస్త్రం అనేది ఇంకా కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి, దాన్ని తీసేయడానికి వీల్లేదు. దాంట్లో ఉన్న కొన్ని యొక్క విధులు అవి జరుగుతూనే ఉండాలి, కొనసాగించబడుతూనే ఉండాలి. సరే, 4వది చూస్తే దీనిలోనికి కొత్తవి కూడా చేర్చబడి ప్రభువు కొత్తవి కూడా చేర్చి వాటిని కూడా ఆ ధర్మశాస్త్రం అందించాడు కనుక ఇది క్రీస్తు యొక్క ధర్మశాస్త్రము అని మనం గుర్తిస్తాం ప్రియులారా. మరి దీన్ని కొట్టివేయడానికి రాలేదు, దీన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ప్రభు నెరవేర్చబడిన తర్వాత కొట్టివేయబడింది. ప్రభు నెరవేర్చడం ముందు ఒక సున్నా కానీ పుల్లు కానీ తప్పిపోలేదు. ఆయన నెరవేర్చే వారికి కూడా సున్నాని పుల్లును కూడా ఆయన పాటించి ధర్మశాస్త్రానుసారంగా, ఎందుకంటే సమస్తాన్ని కూడా ఆయన నెరవేర్చి కొన్ని విధుల్ని, ఎందుకంటే కొన్నింటిని కొట్టివేశాడు. కొన్ని బలులు ఆయనే, ఆ బలులన్నింటి కూడా తానే సమాప్తి అయ్యింది, ఆ బలులు కొట్టివేశాడు. ఇలాగే ధర్మశాస్త్రాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనము గ్రహించగలిగితే రోజు చాలా రకాల యొక్క మాటలు, చాలా రకాల యొక్క బోధలు, చాలా రకాల యొక్క ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. చాలా రకాలు వింటూ ఉంటాం. చాలా మంది దైవజనుల ద్వారా చాలా విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనం ఏ విషయాలైనా సరే దేవుని యొక్క వాక్యములు లేకుండా దానికి కలిపి చెప్పకూడదు. అలాంటి యొక్క బోధ అసలు చేయకూడదు. ఎవరైనా సరే దీనిలో లేని విషయాన్ని కానీ తీసుకుని ఆ రీతిగా అనుసరిస్తూ
ఎందుకంటే ధర్మశాస్త్రంలో లేని విషయాన్ని కానీ తీసుకుని దాన్ని అనుసరిస్తూ ఇలా చేయాలి అని చెప్పనుకుని ఎవరైనా బోధిస్తారంట వారు పరలోక రాజ్యంలో అల్పులుగా ఉంటారని చెప్పి రాయబడుతుంది. వారు అల్పులు ఎందుకంటే చాలా తక్కువ వారు. పరలోక రాజ్యం అల్పులు అంటే వాళ్ళకి బహుమానాలు ఉండవు, వాళ్ళకి జీతాలు ఉండవు, వాళ్ళకి కిరీటాలు ఉండవు, చాలా అల్పులుగా ఉంటారు, సాధారణమైన వ్యక్తులుగా ఉంటారు. కానీ పరలోకంలోనే ఉంటారు. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొని ఈ వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో, కష్టమైనా శ్రమైనా బాధైనా ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే వాక్యానికి విధేయత కలిగి వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తారు అంటే వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అనబడతారు అని రాయబడుతుంది. గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నారు, అల్పులుగా ఉండాలని ఆశపడతాం. ఎక్కడైనా సరే ఎలా ఉండాలనుకుంటాం? గొప్పవారిగా ఉండాలనుకుంటాం. అవునా? మనం ఏదైనా ఒక చోటకి వెళ్ళాం, ఎలా ఉండాలి? అందరిలో గొప్ప వ్యక్తిగా ఉండాలి. నేను అల్పంగా ఉండకూడదు, అల్పుడుగా నేను ఉండకూడదు, అల్పురాలుగా నేను ఉండకూడదు. ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉండాలి, ఉన్నతమైన యొక్క పరిస్థితులు నా జీవితాల్లో కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. భూమి మీద ఎలాంటి యొక్క స్థితిలో ఉన్నాము అది అనవసరమైన విషయం. కానీ పిల్లల పరలోక రాజ్యంలో గొప్పవారిగా మనం ఉండాలంటే, ప్రభు యొక్క రాజ్యంలో గొప్పవారిగా మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ వాక్యం కూడా ఏ విధమైన తప్పుడు సిద్ధాంతాలు కానీ తప్పుడు భావాలు కానీ మన హృదయాల్లోనికి మనం తీసుకుంటానికి అవకాశము లేదు. ఆ రీతిగా ఉంది. ఎందుకంటే ఈ రోజు నేను చాలా రకాలుగా టైం లేదు కనుక అనేకమైన విషయాలు నేను చెప్పలేను. మీలారా మీరు అర్థం చేసుకుని, ఎందుకంటే దేవుని యొక్క వాక్య భాగాలు చాలా రకాల యొక్క మరి తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి. మరి రకరకాల యొక్క బోధలు ఒకటంటే దాన్ని ఇంకొకరు విభేదిస్తున్నారు. ఇది కాదు నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులా చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు మరొక మాట చెబుతున్నాడు. పరలోకంలో అల్పులు ఉంటారు, గొప్పవారు కూడా ఉంటారు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటమే గొప్ప విషయం. మరి అక్కడ అల్పులుగా ఉండటం అనేది చాలా నీచమైన స్థితి. ప్రియులారా, చాలా అల్పమైన స్థితిలో ఉండకూడదు. పరలోక రాజ్యంలో నేను గొప్ప స్థితిలో ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి, గొప్పదానిగా ఉండాలి. నా ప్రభు దృష్టిలో నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి, నేను గొప్పవాడిని అనిపించుకోవాలి. ఆ గొప్పగా నేను ఉండాలంటే దేవుని వాక్యాన్ని నేను అనుసరించాలి, దేవుని వాక్యానుసారంగా నేను బ్రతకాలి. కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, శ్రమం రావచ్చు, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నీ జీవితంలో ఏనాడు కూడా దేవుని వాక్యానికి విభేదించకూడదు, విరోధంగా జీవించకూడదనే విషయాన్ని మనం చూస్తాం. దాని గురించి ప్రభు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటేనో, చదవండి అక్కడ, శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనము నీతిమంతులముగా జీవించాలట. మన నీతి అంటే ఎక్కడ ఉండాలంటే పరిశీలన అనే వాళ్ళు ఉన్నారు, శాస్త్రులు అనే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు కాలంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వాళ్ళు చాలా మంచి అంగీలు వేసుకునేవాళ్ళు, చాలా నీతిమంతులు అనుకునేవాళ్ళు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా యోగ్యం అనుకునేవాళ్ళు, అగ్రపీఠాలు అలంకరించేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో స్థానాలు కోరుకునేవాళ్ళు, వారి యొక్క ఉన్నతమైన స్థాయిలో జీవించేవారు. మేమే నీతిమంతులమి అని చెప్పి అనుకుని ఎదుటి వారిని చాలా తక్కువగా చులకనగా చూసి స్వభావం కలిగిన వారు. పరిశీలంటే వారు కూడా మేమే పరిశుద్ధులని, దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారని ఈ రెండు జాతుల వారు కూడా శాస్త్రులు కానీ పరిశీలన కానీ వీళ్ళు చాలా అతిశయపడుతూ ఉండేవారు. వీళ్ళు కూడా చాలా నీతిమంతులుగా చాలా కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉండేవారు. వీరి గురించి ప్రభు చాలా ఎండగట్టేశాడు. చూడండి 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయములు యేసు ప్రభు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ప్రియులా చూసినట్లయితే సరే నేను అధ్యాయం అంతా చెప్పను కానీ వీళ్ళకి ఎందుకనంటే వీళ్ళు 23వ వచనం చూడండి, 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి
ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక. ఏటిని? దేనికి మానొద్దంటున్నాడు? వాటిని మానక, దేవునికి ఇవ్వవలసిన యొక్క దశమాంశాన్ని, దశమ భాగాన్ని మానకుండా నీకు వచ్చిన కష్టార్జితం నుంచి దేవునికి ఇవ్వవలసింది ఖచ్చితంగా నీకు ఇస్తూ, వీళ్ళు ఎంత నీతివంతులంటే సోపులో కూడా తీసేవాళ్ళట దశమ భాగాన్ని. సోపులో కూరలో వేసుకున్న జీలకర్రలో కూడా, జీలకర్ర ఏది తెలుసుగా మీకు? జీలకర్ర, సోపు, వీటిల్లో కూడా తీసేవాడట. ఎందుకంటే చిన్న విషయాల్లో కూడా, పుదీనాలో కూడా తీసేవాడట. పుదీనాలో కూడా దశమ భాగం, సోపులో కూడా దశమ భాగం, జీలకర్రలో కూడా దశమ భాగం. మనకు 40,000 వచ్చిన దీము, మనకు 50,000 వచ్చిన దీము. కానీ వాడు చిన్న విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా తీసేవాడు. వాడు చాలా నీతిగా కనపడేవాడు. ఆ విషయంలో మాత్రము ఏ మాత్రం కూడా తీసుకోవడానికి వీలు లేదు. నీతి కలిగిన వాళ్ళేనా? నీతి కలిగిన వాళ్ళే. వాళ్ళు చాలా కరెక్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. దేవునికి ఇచ్చే విషయాల్లో వారు చాలా పరిశుద్ధంగాను, చాలా నీతిగాను, చాలా కరెక్ట్గా తీసుకొచ్చి ఇచ్చేవాడట. యేసు ప్రభువు అదే విషయాన్ని ఉదహరించి అంటున్నాడు, అయ్యా ఓ యాషదారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు చాలా జాగ్రత్తగా సోపులు, జీలకర్రలు, మరి ఎందుకంటే మీరు తింటున్న ఆహార పదార్థాలు, మీరు కలిగిన సమస్తమైన కష్టార్జితం అంతట్లో కూడా దేవునికి ఇవ్వవలసింది మీరు కరెక్ట్గా ఇస్తున్నారు. చాలా మంది యొక్క జీవితాల్లో ప్రియులారా, మీరు ఏ యొక్క సంఘానికైనా వచ్చి, ఎవరికైనా కావచ్చు, మీరు వెళుతున్న ఆ దైవ సేవకుడికి, ఎందుకంటే ఆ దైవ చెరుడికి మీరు ఇవ్వవలసిన మీ కష్టార్జితంలో దేవునికి ఇవ్వవలసిన దాన్ని దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. దాని విషయంలో మాత్రం ఏమాత్రం కూడా వెనకంచ వేయకూడదు. అలాంటి యొక్క నీతిని మనం కోల్పోయే జీవితాన్ని కలిగి ఉండకూడదు. అది నీతి. ఆ నీతిని మనం జరిగించాలి. మంచిదే, ఇది సోపులోను, జీలకర్రలోను, మరి 10వ వంతులు మీరు ఇస్తున్నారు, పుదీనాలు కూడా మీరు ఇస్తున్నారు. ఇది చాలా మంచి పని. ఇది ఒక మంచి నీతి కార్యమే. దేవుని యొక్క ఆజ్ఞని పాటించడము నీతి. నీతి లేని వాడు ఇవ్వలేడు, కానీ నీతిని కోల్పోయిన వాడు కరెక్ట్గా ఉండలేడు. కానీ నీతిమంతులు, నీతి కలిగిన వారు చాలా పర్ఫెక్ట్గా జీవిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసింది, కానీ నేను ఒక ఖమ్మం దగ్గర పరిశీలన చేస్తున్న పరిస్థితుల్లో ఒక ఆయన ఉండేవాడు. ఒక ఇస్త్రీ పెట్టేసుకునేవాడు. ఆయన ఒక పెట్టి తయారు చేసుకుని ఇంట్లో పెట్టేవాడు. దానికి తాళం వేసేవాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన కష్టపడి ఆ కష్టార్జితంలో వచ్చిన యొక్క దశమ భాగాన్ని తీసి, 1000 రూపాయలు వచ్చినాయా, 100 రూపాయలు తీసి ముందు ఆ చెట్టులో 100 రూపాయలు వేసేసి 900 తీసుకెళ్ళి, రోజు నీ కష్టార్జితం వచ్చింది, దేవునికి ఇచ్చేసానని చెప్పేవాడు. ఆ తాళం నాకు ఇచ్చేవాడు. అయ్యగారు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసి తీసుకోండి అయ్యా అని చెప్పనేవాడు. చాలా నీతిగా. ఎందుకంటే ఆ నీతిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఈ నీతిని ఎక్కడే తీసుకెళ్తుంది? నువ్వు చేసే నీతి కార్యాలు, నువ్వు చేసే నీతి యొక్క పద్ధతులు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలిగితే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రవేశం జరుగుతుంది. ప్రభు యొక్క రాజ్యం కొరకే. ఎందుకంటే ఆ యొక్క సాధనాలుగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అలాగే గ్రంథం అంటాడు, 10వ భాగవంతులు నా దేవుని యొక్క మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అన్నాడు. తీసుకురావాలి మీరు ముందు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ సంఘాలన్నీ కూడా విశ్వాసులు, దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఏ సంఘానికి వెళ్తున్న వారు ఆ సంఘానికి కానీ వారు పర్ఫెక్ట్గా దేవుని యొక్క ఆ నీతి మార్గాలు నడిపించబడితే సంఘాలు చాలా బుద్ధిలోకి వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో ఉన్న బిడ్డలు కూడా చాలా ఆర్థికంగా కూడా చాలా బుద్ధిపరచబడతారు, అభివృద్ధిపరచబడతారు. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, వాటిని మానక, అయ్యా మీరు ఇచ్చే దశమ భాగాలు మానొద్దు, అది మానకూడదు. అది ఎందుకంటే అది ధర్మశాస్త్రానుసారంగా నీతి, దేవుని ఆజ్ఞలు పాటించడం నీతి. ఆ నీతి కార్యాలు మీరు చేయాలి. దానితో పాటు మీకు ఏమన్నారో తెలుసా? నేను ఇస్తున్నాను కదా అని చెప్పి అనుకుని నీవేదో, ఎందుకంటే గర్వంగానో అహంకారంగానో అతిశయంగానో ఉండాల్సిన అవసరత లేదు. అలా ఉండకూడదు. మరలా నేనే ఇస్తున్నాను కదా, నేనే కదా అని చెప్పి అనుకుని నేను ఎంత ఇస్తున్నాను తెలుసా? దేవునికి నెలకు 10,000 ఇస్తున్నాను, నెలకు 4,000 ఇస్తున్నాను, నెలకు 5,000 ఇస్తున్నాను అని చెప్పి అనుకుని పెత్తనము చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేయకూడదు. అధికారాన్ని చలాయించడానికి కూడా వీలు లేదు.
నువ్వు ఇచ్చేది ఎందుకంటే దేవుని ఆజ్ఞను మాత్రమే పాటిస్తున్నావు. అది నీతి కొరకు ఆ కార్యాన్ని చేస్తున్నావు ప్రియులారా. దాంతో పాటు ఏముండాలో తెలుసా? కనికరం ఉండాలి. దాంతో పాటు ఏముండాలో తెలుసా? న్యాయం ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, అన్యాయంగా ఉండకూడదు. న్యాయము, కనికరమును, విశ్వాసమును ఎందుకంటే విడిచిపెట్టేశారు మీరు, వాటిని మాత్రం చేస్తున్నారు. పై కార్యక్రమాలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మీరు న్యాయాన్ని కోల్పోయి ఉన్నారు, అన్యాయస్తులుగా జీవిస్తున్నారు. అది వాళ్ళ నీతి. వారిలో కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు. అది వారి జీవిత విధానం ప్రియులారా. ఎందుకంటే వారి జీవితంలో విశ్వాసం లేని యొక్క జీవితాన్ని కలిగి ఉన్నారు. ఎందుకు ఇస్తున్నాను? అదొక అలవాటు ప్రకారంగా చేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ నేను ఇచ్చేది చాలా జాగ్రత్తగా ప్రభుత్వ వారి ప్రియులారా. ఇంకా వారి పైకి ఎలా కనపడుతున్నారంటే సమాధి కొట్టిన సున్నంలాగా. సమాధి కంట పైన సున్నం వేస్తే ఎలా ఉంటది? సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని చెప్పి అంటాడు. అలాగే మరొక చోట అంటున్నాడు, మీరు పైకి మాత్రం చాలా శృంగారంగా కనపడుతున్నారు, పైకి నీతిమంతులుగా కనపడుతున్నారు, కానీ లోపలంతా కూడా కల్మషంతో ఉన్నారని చెప్పి అంటాడు. అది వారి యొక్క నీతి. పైకి మాత్రం నీతి కార్యాలు జరిగిస్తారు, చేయాలి, నీతి కార్యాలు చేయాలి, నీతిగా ఉండాలి. ఇప్పుడు మన నీతి ఎలా ఉండాలంటే ఆ శాస్త్రాల నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి. ఇప్పుడు వారు దశంభాగం అనిపిస్తున్నారు. ఇప్పుడు దశంభాగానికంటే మనం రూపాయి ఎక్కువ ఇచ్చే వారిగానే ఉండాలి, కానీ అసలు ఇవ్వని వారిగా మనము ఉండకూడదు. ఇప్పుడు శాస్త్రాల నీతి కంటే మన నీతి తగ్గకూడదు. శాస్త్రాల నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి. ఈ అధికమైన నీతిని మీరు కలిగి ఉండటం ద్వారా పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం దొరుకుతుందని ప్రభు యేసుక్రీస్తు వారి ప్రసంగంలో తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, నీతి అనేది చాలా రకాలైన. అసలు నీతి అంటే అర్థం ఏంటో తెలుసా? నీతి అంటే ఏంటది? నీచమైన దానిని తృణీకరించడమే నీతి. నీతి అంటే ఏంటండి? ఇది నీచమైనది, ఇది నా వద్దు, ఇది నీచమైనది అని తృణీకరిస్తున్నావు చూసావా, తిరస్కరిస్తున్నావు చూసావా, త్రోసివేస్తావు చూసావా, దాన్ని నీతి అంటారు అన్నమాట. ఈ నీచమైన కార్యాన్ని నేను చేయను, ఈ నీచమైన క్రియ నేను చేయను, ఈ నీచమైన జీవితాన్ని నేను జీవించను అని నువ్వు దాన్ని తృణీకరించి తిరస్కరించే ప్రియులారా. ఎందుకంటే త్రాగటము నీచమైన పని, అనేకమైన దుర్వ్యసనాలు కలిపి ఉండటము నీచమైన పని. లోకంలోని యొక్క మనుషులు అనేకమైన యొక్క దురలవాట్లకి, దుష్క్రియకు బానిసలై బ్రతుకుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటాం. ఆ నీచమైన దానిని విడిచిపెట్టేసుకోవటమే నీతి. నీతి లేక చాలా మంది జనులు నశించిపోతున్నారు. నీతి ఘనతకు కారణమవుతుంది. నీతి జనాల్ని ఘనతలో తీసుకొస్తుంది, పాపము అవమానానికి దారి తీస్తుంది. కాబట్టి ప్రియులారా, నీతిని మనం కలిగి ఉండాలి. ఎలాంటి యొక్క నీతిని కలిగి ఉండాలి? భూమి మీద చాలా మంది నీతిమంతులు ఉన్నారు, కానీ నీతిమంతులు అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారంటే వెళ్ళరు ప్రియులారా. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో నీతిని మనకి తెలియపరుస్తున్నాడు ప్రవక్త అయిన యెషయా ప్రవక్త. 64వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి అక్కడ. మేమందరము అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలన్నీ ఎలా ఉన్నాయండి? మురికి గుడ్డ వలె ఉన్నాయి. మానవుడు చేస్తున్న యొక్క నీతి కార్యాలన్నీ కూడా దాన్ని స్వనీతి అంటారు. చాలా మంది నీతి కార్యాలు చేస్తూ ఉంటారు. మరి ఆ నీతి పనులు చేస్తున్న వారందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారయ్యా అని ఒక ప్రశ్న రావచ్చు. వెళ్ళిపోతారు. కరోనా దినాల్లో చాలా మంది చాలా నీతి కార్యాలు చేశారు. ఆహారం లేని వాళ్ళకి ఆహారం అందించారు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు అందించారు. చాలా మంది కాయగూరలు తెచ్చుకున్న వాళ్ళకి కాయగూరలు పంచిపెట్టారు. కొంతమందికి ధన సహాయాన్ని చేశారు. కొంతమందికి రకరకాల యొక్క పనులు వారి జీవితాలు జరిగించారు. వారి సాధ్యమైనంత వారికి చేయొద్దని కాదు, చేయాలి. కానీ ఏ విధంగా చేయాలి? కానీ ఆ నీతి కార్యాలన్నీ కూడా నేను మంచి కార్యాలు చేశాను, మంచి పనులన్నీ కూడా చేశాను, అయ్యా నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే అలాంటి వారికి పరలోకం దొరుకుతుందంటే పరలోకం వారిది కాదన్నమాట. నీతి అని చెప్పి అనుకుంటే నీచమైన దానిని తిరస్కరించి క్రీస్తుని ధరించుకోవాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీరు చేసిన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డవలే ఆయను. మానవుడు చేస్తున్న నీతి కార్యాలు, మానవుడు చేస్తున్న నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డ వంటివి అని చెప్పి అంటున్నాడు. మురికి గుడ్డ అని చెప్పి అనుకుంటే దానికి ఒక మంచి డెఫినేషన్ పడింది ప్రియులా చూసినట్లయితే.
ఒక కుష్ఠరోగి కట్టుకునే పుండ్లు పడితే కుష్ఠరోగి, ఆ కుష్ఠరోగి యొక్క పుండ్లకి కట్టుకునే గుడ్డతో పోల్చారు దాన్ని. అలాంటి గుడ్డ అన్నమాట. ఎంత అసహ్యంగా ఉంటుంది. మంచి కార్యాలు చేసే అంత అసహ్యకరమైన యొక్క స్థితి. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, అసహించువాడు ప్రభువునందే అసహింపబడిన రాయబడినట్టు నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు ఆయన. నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి నీతి. నీతి అంటే ఎవరో కాదు, యేసయ్య నీతి. ఆ నీతిని మనము ధరించుకోవాలి, క్రీస్తుని మనము ధరించుకోవాలి, క్రీస్తుని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒక పర్యాయము ప్రియులారా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి బాప్తిస్మం తీసుకుంటానికి వచ్చాడు ప్రభు. ఆయన బాప్తిస్మం అక్కర్లేదు, కానీ బాప్తిస్మానికి వస్తే అక్కడ యోహాను అంటాడు, అయ్యా నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని ఉన్నాను, నేనే పాటు వాడినయ్యా, నీ చెప్పులు వారు విప్పడానికైనా కూడా నేను పాత్రుడను కాను, నేను ఏ యోగ్యత నాకు లేదయ్యా. ఎందుకంటే నేను ఎంత సువార్త ప్రకటించినా, ఎంతమంది జనాంగాన్ని మార్చినా, ఎన్ని రకాలుగా నేను ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించినా నాకు ఏ యోగ్యత లేదయ్యా. నీ చెప్పుల వారు విప్పుటకైనాను నేను యోగ్యుడను కాదయ్యా. అలాంటి నీచుడైన నా చేతుల్లో మీరు బాప్తిసం తీసుకుంటారా? నీవు సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడివయ్యా, సర్వాధికారివైన దేవుడిని, నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడిని, దేవేల దూతల చేత కోట్ల దేవదూతలతో నిత్యము కూడా ఆరాధించబడుతున్న దేవుడిని, ఆ పరలోక మహిమని విడిచిపెట్టి ఈ భూమి మీద నశించిపోతున్న మానవాళిని ప్రేమించి ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి, ఈ మానవ జాతిని రక్షించడానికి నీవు మానవ శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చి మా కొరకే కదయ్యా నీవు వచ్చింది లోకానికి. నేను నీ చేతిలో బాప్తిసం తీసుకోవాల్సింది. నేను ఒక సాధారణమైన మానవుణ్ణి, నీ మార్గాలు సరళం చేయడానికి వచ్చిన ఒక మనిషిని. కానీ ప్రభా నీవు ప్రభుడవు, నీ యజమానివి, నేను నీ చేత బాప్తిసం తీసుకోవాలని చెప్పంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎప్పటికీ కానీ నీతి యావత్తు ఏమన్నాడండి? నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట తగినదని చెప్పి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తిసం అనేది ఏంటిది? ఎందుకంటే బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మనం యేసు ప్రభు నమ్ముకున్నాం, ఆయన రక్షకుడని విశ్వసించాం, ఇక ఆయన తప్ప వేరొక దేవుడు లేడని గుర్తించాం, ఆయన నిజమైన దేవుడని, ఆయనే మహాదేవుడని, ఆయనే సర్వాధికారి అయిన దేవుడని, ఆయనే ఈ లోకానికి రక్షకుడని మనం గుర్తించి ప్రభువుని అంగీకరించి ప్రభుని దగ్గర మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టేసుకుని ప్రభువును మనం రక్షించబడ్డాం. మరి బాప్తిసం దేనికి అని చెప్పనుకుంటే అది నీతి కార్యము. గుర్తించున్నాం, మరి ఇది నీతి కార్యం, నీతి కొరకే, నీతి నిమిత్తము ఎలాగో జరగవలసి ఉన్నది. నీతి యావత్తు ఇది మనం చేయటము మనకు తగినది. మానవ జాతికి అది మాదిరికరంగా ఉండడానికి మా ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకనంటే ఆయన బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తాం. చూడమ్మా, మన నీతి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. అధికమైన నీతిలోకి మనం నడిపించబడాలి. నీతి లేకుండా ఉంటే నీతి మాలిన వాడు కోతి కంటే పాడనుంది. కోతి కంటే కూడా పాడంటే వాడు నీతి లేనివాడు. నీతి లేని వాడికి కోతి కంటే కూడా పాడైన వాడు. నీతి అనేది మానవ జీవితానికి చాలా అవసరం. మానవ జీవితానికి స్వనీతి కలిగిన వారిగా మనం ఉండకూడదు. మానవ నీతి మాత్రమే కాదు కావాల్సింది, క్రీస్తుని కలిగిన యొక్క నీతి కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని నీవు కలిగి, క్రీస్తుని నీవు రక్షించబడి, క్రీస్తుని నీవు బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క రక్షణ నీవు అంగీకరించి ప్రభు సంఘంలో నీవు చేర్చబడి ప్రభు యొక్క కొత్త నిబంధన కిందకి నీవు వచ్చి ఆయన యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఆయన యొక్క బలలో పాలుభాగస్తులై ప్రభు యొక్క నీతిలోనికి మనం వచ్చినప్పుడు ప్రియులారా పరలోక రాజ్యానికి మనము వారసులము కాగలుగుతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా తర్వాత చూద్దాం అనుకున్నాం అనుకోండి. ఒకవేళ ఈ లోపలి జీవితం నశించిపోయింది అనుకోండి ప్రియులారా, ఎంత భయంకరమైన స్థితితో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ఎందుకంటే వాయిదా తీసుకుంటుంటారు, ఆలస్యం చేస్తుంటారు. ఒక నీతి కార్యం చేయడానికి ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఒక నీతి కొరకు వాయిదా వేయాల్సిన అవసరత
లేదు. నీతి కొరకు వాయిదా వేస్తున్నావు. నీ వేసుకునే వాయిదా లోపుని ఒకవేళ దేవుడు నిన్ను తీసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నీ వేసుకున్న వాయిదా ప్రకారంగా నీ జీవితంలో జరగరాని సంఘటన ఏదైనా జరిగిందనుకోండి, నీ ఆత్మ విలువ నువ్వు రక్షణ కోల్పోతావు. ప్రియుల, అన్నిటికంటే గొప్ప విలువైనది ఏంటంటే మానవుడికి దేవుడు ఇచ్చిన ఆత్మ. చెట్లకు లేదు, పక్షులకి లేదు, పశువులకి లేదు. పశువుల ఆత్మ లేదు, పక్షుల ఆత్మ లేదు, దేవుడు సృష్టించిన వృక్షాల్లో ఆత్మ లేదు. ఈ సృష్టి యావత్తులో కూడా ఏ గ్రహాల్లో కూడా ఆత్మ లేదు. ఎవరిలో పెట్టాడండి ఆత్మని? ఒక మానవుడిలోనే పెట్టాడు దేవుడు. మానవుడు మాత్రమే జీవాత్మ కలిగిన వాడిగా ఉన్నాడు. తనలో ఉన్న ఆత్మ నిరంతరము కూడా జీవించిండేది. శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం ఉండదు. ఆత్మ నిరంతరం జీవించి ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు అది శరీరంలో ఉంటుంది. శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత అది దేవుని దగ్గరికైనా వెళ్ళద్ది, లేకపోతే చెప్పండి పాతాళానికైనా వెళ్ళిపోద్ది. నరకంలో ఉన్న మనుషులు గడపాలి, పరలోకంలో ఉన్న మనుషులు గడపాలి. నిత్యత్వం కూడా గడపాల్సిన ఆవశ్యకత ఉంది కనుక సమయమునగానే మన జీవితాన్ని దిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయ్యా నేను నీతి కొరకే, ఎందుకంటే శాస్త్రులకు లేని నీతి నేను కలిగి ఉండాలయ్యా. పరిశీలకు లేని నీతిని పైకేదో నీతి మంత్రాలుగా ఉంటాం కాదు, ఏదో పైకేదో నీతి కార్యాలు చేయటం కాదు. వారి యొక్క నీతి కార్యాల కంటే నిన్ను కలిగి నీతి కార్యాలు చేసే వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని చెప్పనుకొని ప్రభువుని మనం కలిగి ఉండి నీతి కార్యాలు చేయాలి. అప్పుడే మనము ఆ కార్యాలకు విలువ ఉంటుంది. అప్పుడే ఆ కార్యాలు గుర్తించబడతాయి. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మన చెయ్యి ఉంది, ఈ చెయ్యంతా కూడా బురదైంది, లేకపోతే మట్టి అయింది. ఈ మట్టి చేతితో మనం దేనైనా పట్టుకున్నాం అనుకోండి, అన్నం ఏమైపోతుంది? అన్నం చాలా మంచిది, తెల్లగా ఉంది, చాలా బాగుంది, కానీ అది మట్టి చేతితో పెట్టామనుకోండి ఏమైపోతుంది? తింటారా? మీరు చూడండి, చాలా మంది తెల్లటి వస్త్రాలు ధరించారు. ఆ తెల్లటి వస్త్రాలను మురిగి చేతి అలా పట్టుకున్నాం అనుకోండి ఏమైపోతాయి? మురిగైపోతాయి. కానీ వస్త్రం మంచిదే, తెల్లటి వస్త్రం. చక్కగా చూసారు బాబు, కానీ చక్కటి వస్త్రం వేసాడు చూడు, తెల్లటి వస్త్రం అన్నమాట. తెల్లటి యొక్క వస్త్రాన్ని ధరించారు, కానీ అది ముట్టుకుంటే ఏమైపోద్ది? అందుకని అదే మంచి చేతితో మనం పట్టుకున్నాం అనుకోండి ఏమైనా అవుతా? అలాగే ముందు మనం రక్షించబడితే, ముందు మనం ప్రభువుని అంగీకరిస్తే, ముందు ప్రభువుని కలిగి ఆ ప్రభు యొక్క నీతిని మనం ధరించుకుంటే ప్రియులారా, తర్వాత మనం చేసే కార్యాలన్నీ కూడా రెక్కలోనికి వస్తాయి. అది ప్రభు చెప్తున్న యొక్క మాట. నీ నీతి అధికం కావాలి. నీతి కొరకు బాప్తిసం తీసుకుని నీతి కొరకు ప్రభువుని అంగీకరించాలి. అది నీతి కార్యము ప్రియులారా. నీచమైనది నాకు అక్కర్లేదు. లోకములో ఉన్నదంతా కూడా నీచమైనది. లోకములో ఉన్న నేత్రాశ, లోకములో ఉన్న శరీరాశలు, లోకములో ఉన్న జీవపు డంబాలు, ఇవన్నీ కూడా నీచమైనవి కనుక ఆ నీచమైన బ్రతుకుని నేను విడిచిపెట్టేసుకుని ప్రభువా నీతి కొరకు నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నానయ్యా. నేను ఏ రీతిగా నీతిగా ఉండాలంటే ఆ నీతి నన్ను పరలోకానికి చేర్చగలుగుతుంది కనుక నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చు. యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి మనం ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. యేసయ్య రక్తము మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మనము నీతిమంతులుగా తీర్చబడటానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రభువులోని యొక్క నీతిని మనము పొందుకుని ఆ నీతిని మనము ధరించుకుని నీతి కార్యాలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. శాస్త్రులు పరిశీలన వాళ్ళు క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తు లేకుండా వాళ్ళు ఎన్నో కార్యాలు చేయడం ప్రారంభించారు. మంచి కార్యాలు చేస్తున్నారు, కానీ రసింహాలు ఇస్తున్నారు, కానీ ఎవరు లేరు? క్రీస్తు లేడు. క్రీస్తు లేకుండానే, క్రీస్తుని కలిగి ఉండకుండానే, క్రీస్తుని నీతిని ధరించుకోకుండానే నీతి కార్యాలు చేస్తున్నారు. మంచిదే, ప్రభు అంటున్నాడు మంచిదే మీరు చేస్తున్న కార్యాలు, కానీ వాటికంటే ముందుగా మీరు కనికరాన్ని కలిగి ఉండాలి, న్యాయాన్ని కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి, క్రీస్తునందు విశ్వాసాన్ని కలిగి ఉండాలని వారికి హెచ్చరిక చేసినట్లుగా ప్రభు యొక్క లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, కడవరి దినాల్లో మనం ఉన్నామండి. అంచె దినాల్లో మనం బ్రతుకుతున్నాం. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన వైరస్లు, తెగుళ్ళు లోకమంతా కూడా ఎందుకంటే ప్రబలపోతున్నాయి. కొన్ని లక్షల మంది ప్రపంచంలో ప్రియులారా మంచి ఆరోగ్యవంతులు, బలవంతులు, ధనవంతులు, చాలా అన్ని అంగులు కలిగిన వాళ్ళు సైతం కూడా ఈ లోకంలో కరోనా ఎన్ని వైరస్లు చాలా కబలించేసి ఎన్నో కుటుంబాలు దిక్కుమాలి స్థితిలోకి వెళ్ళిపోయి ఎంతో మంది గుండెల్లో భయంకరమైన యొక్క వ్యాధులు పుట్టించింది. ప్రియులారా, ఎన్నో కుటుంబాలు ఆరిపోయినాయి.
ఎన్నో పరిస్థితులు మనం చూడగలిగాం. ఎంతో మంది ప్రభువుని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాడు ఈ భూమి మీద కరోనా బారిన పడి చచ్చిపోవటమే కాదు, చనిపోయిన తర్వాత కూడా వారి నరకంలో మరొక మరణాన్ని ఎదుర్కోబోతున్నారు. కాబట్టి నా బుద్ధయ్య, ఈ భూమి మీద నేను ఎలా జీవించినా నీ కొరకు నేను జీవించాలి ప్రభా, నీ నీతిని కలిగి నేను బ్రతకాలి ప్రభా అని చెప్పనుకుని ఒక తీర్మానం కలిగిన బిడ్డలంగా ఈ రాత్రి వేళ. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, శాస్త్రుల నీతి కంటను పరిశీలన నీతి కంటను మీ నీతి అధికము కాని ఎలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని చెప్పి అంటున్నాడు. శాస్త్రుల నీతి ఏంటి తెలుసా? వాడి కాళ్ళు కడుక్కోవటం, సంతం నుంచి బయట నుంచి నీళ్లు చల్లుకోవటం, వాడి యొక్క చేతులు కడకుండా భోజనం చేయటం, ఇవన్నీ కూడా శుభ్రం కొరకు చేయొచ్చు. ప్రియులను చూసినట్లయితే అదొక సిద్ధాంతంగా, అదొక పారంపర్యాసారంగా, పెద్దల పారంపర్యాచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, మూఢనమ్మకాలకు ప్రాధాన్యతనిచ్చి, పెద్దల ఆచారాలకి ప్రాధాన్యతనిచ్చి, అన్యాచారాలకి ప్రాధాన్యతనిచ్చి అలాంటి ఆచారాల ప్రకారంగా జీవించాలనుకోండి, నేను చాలా తప్పు చేసిన వారు పరిశుభ్రం అంటున్నాడు. ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా రాయబడి ప్రియులారా, మీరు పెద్దల పారంపర్యాచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ నా వాక్యానికి దేవుని ఆజ్ఞలకి మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పి అంటున్నాడు. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను దూషించకూడదని చెప్పంటే ఆ పరిశీలన శాస్త్రం అనేవాడంట వాడు ఒక మాటను కనిపెట్టారు. ఏంటో తెలుసా? నా తల్లిని నా తండ్రిని దేవునికి సమర్పిస్తున్నాను అనేవాడట. మర్భం అంటారు దాన్ని, దేవార్పితం. ఏంటండి? దేవునికి అర్పించేస్తున్నాడు. ఇక దేవునికి అర్పించేస్తున్నాడంటే ఎందుకంటే ఇక వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరత లేదు, వాళ్ళు వదిలేస్తారు అంతే. ఎందుకని? దేవుడికి అర్పించేసాను, ఇక దేవుడే చూసుకుంటాడు. ఇక అదేనా దేవుని వాక్యం? అదేనా? నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు, తల్లిని తండ్రిని ప్రేమించమంటున్నాడు. ఇక నేను దేవునికి అప్పగించానని చెప్పి అనుకుని మా పల్లెటూరులో చాలా చోట్ల ఏం చేస్తారు తెలుసా? కొన్ని యొక్క యుద్ధులు కానీ దున్నపోతులు కానీ కొన్ని యొక్క దేవతలకు వాటిని ఏం చేస్తారంటే వదిలేస్తారు. ఇక వాటిని పట్టించుకోరు. ఇక ఎవరికి ఇచ్చేసామిది? అలా దేవతకు అప్పగించేసాం, అర్పితం చేసేసాం. ఇక అది ఏ చేలో పని ఎవడేమంటానికి ఏదో ఆడుకొట్టుకోవటమే. అదేం తిన్నా సరే ఎవడే మాట్లాడటానికి వీళ్ళు లేదు. ఎవరిదయ్యా? ఎవరిది? ఆ దున్న ఎవరిది? అది దేవతయ్యా. ఆ యొక్క యుద్ధం ఎవరిది? అది ఒక దేవతయ్యా అని చెప్పంటారు. దానికి ఎవరు లేదు, వదిలేస్తారు. ఇక ఆ రీతిగా ఎందుకనంటే మనము గాలికి వదిలేసే వ్యక్తులు ఉండకూడదు దేవుని పేరు మీద అని చెప్పి అనుకుని అలాంటి ఆచారాలన్నిటికంటే కూడా నీ నీతి అధికులు కావాలి. దేవుని వాక్యానుసారమైన నీతిని కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారమైన నీతిని కలిగి ఉన్నప్పుడు, దేవుని నీతిలో నేను జీవిస్తున్నప్పుడు పరలోక రాజ్యానికి సమృద్ధిగా ఉంటుందని ప్రభు యొక్క లేఖనాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. అలాంటి నీతిగా కలిగి ఉండటానికి మనలో మనం చెత్తపరుచుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మరలా మనకి ఇంటికి కార్యక్రమం ఉంది కాబట్టి ప్రియులారా, దైవ సన్నిధిలో ఉంటున్న మనము ఏ రీతిగా జీవిస్తున్నాం? నీతి లేని వారిగా బ్రతుకుతున్నామా? నీతిని కలిగి జీవిస్తున్నాము. నీతిహీనమైన జీవితం మంచిది కాదు. దేవుని రాజ్యానికి నువ్వు చేరాలంటే దేవుని నీతి అనుసరించి నడిచే వ్యక్తిగా నీ జీవితంలో నీకు ఉండాలి. శాస్త్రుల నీతి కంటే కూడా, పరిశీలన నీతి కంటే కూడా నీ నీతి అధికం కావాలి. అధికమైన నీతి కలిగిన వ్యక్తిగా నీకు ఉండాలని యేసు ప్రభువు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆయన ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాడు. అది ఆయన నీతి. ఆయన మన కొరకు ఎందుకని చెప్పారంటే తన ప్రాణాన్ని అర్పించాడు. పనులన్నిటి కూడా సమాప్తిగా తానుండి తానే మానవ జాతి యావత్తు కూడా దర్యాప్తులు చేశాడు. ప్రియులారా, ఇక బరులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మానవులు దేనికి మొక్కుబడి చేయాల్సిన అవసరం లేదు. నీ కొరకే నా కొరకే కల్వరి శిలువలో యేసయ్య మన కొరకు బలైపోయాడు కనుక ఆ ధర్మశాస్త్రం ఎందుకంటే ఆ బరులు కొట్టివేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నా కొరకు రక్తాన్ని కార్చి నన్ను పరిశుద్ధురాలుగా అయ్యా, నీతి లేని నన్ను నీతిమంతులుగా తీర్చావయ్యా. నీ నీతి నేను పొందుకున్నాను ప్రభా. యేసయ్య రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసయ్య రక్తము ద్వారానే మనము పరిశుద్ధపరచబడ్డాం. ఆయన యొక్క రక్తమే మన జీవితానికి ఆధారమై నిలబడింది కనుక ఈ రాత్రి వల్ల ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ఆలోచన చేయండి.
నా జీవితం ఏంటి ప్రభువా? నేను ఎక్కడికి వెళ్తానయ్యా? ఈ లోకాన్ని విడిచిపెడితే, ఈ లోకంలో కన్ను మూస్తే నా జీవిత పరిస్థితి ఏంటి? నీ జీవితానికి వచ్చిన ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే నీవేమైపోతావు ఈ భూమి మీద? ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. దేవానికి స్తోత్రాలు. కడవరి దినాల్లో నా ప్రభునైనా కొన్ని లక్షల మంది కరోనా బారిన పడిన, వైరస్ బారిన పడి ఈ లోకంలో నశించిపోయినా సరే నాకు ఇంకా నన్ను సజీవురాలుగా ఉంచావు, నన్ను సజీవుడిగా ఉంచావు ప్రభా. ఇంకా నీ కృపగా నన్ను పాత్రులుగా నన్ను ఉంచావు ప్రభునైనా. ఒకవేళ నేను ఇంకా నీతి లేకుండా జీవిస్తున్నానేమో ప్రభా, ఈ కడవరి దినాల్లో నీతి కలిగిన బ్రతకడానికి సహాయం చేయండి. మానవ నీతి కాదు, దేవుని నీతి కావాలి. నీతి నిమిత్తము హింసింపబడేవాడు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని చెప్పనుకుని దేవుని వాక్యం చదివేస్తుంది. నీతి కొరకు ఆకలి దప్పుగా వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని ప్రభు తెలియపరుస్తున్నాడు ప్రియులారా. నిన్ను తృప్తిపరిచే ప్రభు ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నావా? నీతి కొరకు జీవించాలని ఆలోచన ఆశను కలిగి ఉంటున్నావా? నీతి కొరకు, ఇది నీతి కార్యాల కొరకు యొక్క దప్పిక, నీతి యొక్క కార్యాల కొరకు ఒక ఆకలి నీవు కలిగి జీవిస్తున్నావా? ఆలోచన కలిగి ఉండండి ప్రియులారా. నీతి కొరకు జీవించడానికి నీ జీవితాన్ని సిద్ధపరచుకోవాలని ప్రభు నామములో నీకు మనం చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తుతి 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 స్తుతి. అందరూ కూడా ఎవరు ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ రాత్రి వేళ ప్రభు నాయన మాతో మాట్లాడావు నాయనా. నా ప్రభా నీకు స్తోత్రం. ధర్మశాస్త్రానుసారంగా వచ్చే నీతిని రక్షించదు. క్రీస్తు యొక్క నీతి ద్వారానే మనం రక్షించబడాలి. క్రీస్తు నీతి ద్వారానే మన పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. లోకానుసారంగా వచ్చే నీతి ద్వారా ఏ మనుషులు కూడా పరలోకంలో ప్రవేశింపడు. లోకంలో నీతిమంతులు ఉన్నారు, నీతి కార్యాలు చేస్తున్నారు, వాళ్ళు నీతి పనులు చేస్తున్నారు, కానీ పరలోక రాజ్యానికి మాత్రం హక్కుదారులుగా ఉండలేరు. దానికి తగిన ప్రతిఫలాన్ని భూమి మీద పొందుకోవచ్చు, కానీ పరలోక రాజ్యం మాత్రం వారికి అనుగ్రహించబడదనే సత్యాన్ని ప్రభునామములో నీకు తెలియపరుస్తున్నా. క్రీస్తుని కలిగి ఉన్నావా? క్రీస్తులో రక్షించబడ్డావా? క్రీస్తులో బాప్తిసం తీసుకున్న బిడ్డగా నీవు ఉన్నావా? వారి సంఘంలో సాక్ష్యమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా? సంఘానికి కట్టుబడి వ్యక్తిగా నీ జీవితాన్ని మలుచుకున్నావా? ఈ రాత్రి వేళ నీకు ధన్యుడివి, నీకు ధన్యురాలివి, పరలోక రాజ్యానికి వారసురాలివి, పరలోక ప్రవేశం నీకు సమృద్ధిగా ఉంటుందని ప్రభునామములో మనం చేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. దేవుని యొక్క మహాప్రభులు ఇంతవరకు దైవజనులు చక్కనటువంటి వాక్యాన్ని మనకు బోధించారు. మరి సమయంలో ఈ కార్యక్రమం త్వరగా ముగించబడుతుంది. మరి సమయంలో వాక్య ఫలింపు కొరకు మనతో దైవజనులు రాజారి గారు ప్రార్థన చేసిన తర్వాత చిన్నపిల్లల కొరకు రక్షితంగా ఉండాలి. నీ ప్రేమ స్తోత్రం తండ్రి. నీ దీనగా నిలబెట్టి నాయన ఈ రాత్రి అద్భుతంగా మీరు మాట్లాడారు. స్తోత్రాలు. శాస్త్రుల నీతి కంటేను, పరిశుద్ధుల నీతి కంటేను మా నీతి అధికము కాని ఎడల నాయన నీ రాజ్యంలో మీరు చేరమని మీరు స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. మా నీతి క్రియలు నాయన గురుగుడు వలె ఉండకూడదని రాత్రి స్పష్టంగా మాట్లాడుతున్నాం. నీకు చేరువులు, నీకు సన్నిహితముగా నీ మీద నేను ఆధారపడి బిడ్డగా ఉండటానికి నీ కృప అనుగ్రహించండి.